ఆధార్ కార్డులో మన వివరాలు అప్డేట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇవ్వకూడని వివరాలు ఇస్తే మీ ఆధార్ కార్డ్ తప్పకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మన ఆధార్ కార్డ్ చాలా అవసరం. అండ్ ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అన్నది కూడా మారవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న బ్రాంచ్ బ్యాంక్ కి సంబంధించింది కానీ ఏదైనా అక్కడ ఉన్న స్కీమ్స్ వర్తించాలన్నా కానీ అక్కడ గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలన్నా కానీ మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటే మనకు అక్కడ అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది. మనం ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆధార్ వాళ్ళు హస్బెండ్ పేరు కానీ కెరాప్ పేరు కానీ గార్డియన్ పేరు కానీ తొలగించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకునేటప్పుడు మన రిలేటివ్స్ పేర్లు కానీ మన ఫాదర్ పేరు కానీ భర్త పేరు కానీ ఇచ్చి అప్డేట్ చేయించుకుంటే మన ఆధార్ కార్డ్ తప్పకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటుందండి. ఎలానో ఇప్పుడు మీరు చూడండి. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో మన ఆధార్ కార్డ్ కి మనం డాక్యుమెంట్ ప్రూఫ్ అన్నది ఫ్రీగా ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతకు ముందు నేను చేసిన వీడియోలో ఆధార్ కార్డులో ఏమేమి మార్పులు చేశారో దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే అడ్రస్ చేంజ్ వచ్చేసి ఇంతకు ముందు డీటెయిల్స్ లో ఇక్కడ హౌస్ నెంబర్ కాకుండా మన రిలేటివ్స్ నేమ్స్ కానీ పేరెంట్స్ నేమ్ కానీ అలా రావడం జరిగింది. ఆ కాలం అనేది టోటల్ గా డిలీట్ చేయడం జరిగింది ఆధార్ నుంచి. ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్ కానీ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ నంబర్ అన్నది ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనం ఇక్కడ కేర్ ఆఫ్ కానీ లేదా సన్ ఆఫ్ కానీ కేర్ ఆఫ్ ఇలా సమ్ నంబర్ నేమ్ ఇచ్చి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా అండి. ఇలా ఇచ్చి మనం తర్వాత స్పేస్ ఇచ్చి హౌస్ నంబర్ 276-3 అలా ఇచ్చినాం అనుకోండి, అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ నేమ్ కానీ గైడియన్ నేమ్ కానీ లేకుండా అప్లై చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇలా చేసుకుంటారు కొందరు. లేదా ఇక్కడ మనం పేరెంట్స్ నేమ్ ఇచ్చి ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ హౌస్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఎగ్జాంపుల్ 52 అలా ఇలా ఇచ్చినా కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇలా ఇవ్వద్దు. వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ గా, ఇక్కడ ఓన్లీ హౌస్ నంబర్ లేదా బిల్డింగ్ నంబర్ మెన్షన్ చేయమని చెప్పారు. మన హౌస్ నంబర్ 52 అలా వేసుకుంటే ఇలా ఇచ్చి మన లొకాలిటీ, మన స్ట్రీట్, మన విలేజ్ నేమ్ కానీ అవి ఏమైనా ఉంటే ఆ స్ట్రీట్ పేరు కానీ అది ఎంటర్ చేసి ఏరియా, మనం ఏ ఏరియా కిందకి వస్తాం, మన ల్యాండ్ మార్క్ దగ్గరలో ఏమైనా చర్చ్ కానీ లేకపోతే రోడ్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఏమైనా ఉంటే అది ల్యాండ్ మార్క్ లో మెన్షన్ చేసి మన ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే ఆటోమేటిక్ గా స్టేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనం రాష్ట్రం కూడా ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. డిస్టిక్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ విలేజ్ లిస్ట్ అనేది చూపిస్తుంది. విలేజ్ నుంచి విలేజ్ లిస్ట్ ఏదో అది తీసుకొని అక్కడ నుంచి మనం పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిక్వైర్డ్ ప్రూఫ్ వచ్చేసి రిక్వైర్డ్ ప్రూఫ్ కూడా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక నేమ్, విలేజ్ నేమ్ ఇలా తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రూఫ్ అప్లోడింగ్ కోసం అడుగుతున్నారు. ఇది పోస్ట్ ఆఫీస్ పెట్టాం. మీ దగ్గర ఏది ఉంటే అది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద అది మెన్షన్ చేసి ఇలా డాక్యుమెంట్ ఏదైనా ఒక డాక్యుమెంట్స్ అన్నట్టు ఇలా చాలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బిల్లు, మన పాస్పోర్టు సర్టిఫికేట్లు కానీ లేకపోతే గ్రామ పంచాయతీ సర్టిఫికేట్లు, ఓటర్ ఐడి ఇలా ఎక్సెట్రా చాలా ఉంటాయండి. ఈ విధంగా ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టి
మనం అడ్రస్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో. కానీ ఈ వీడియో ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే, ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్ నంబర్ ప్లేస్ లో సర్నేమ్ అన్నది పెట్టొద్దండి, వాళ్ళు తీయడం జరిగింది. మీ ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ కానీ మరి ఇతర ఏదైనా అప్డేట్లు ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఉన్న చోటు నుంచి నాకు డాక్యుమెంట్స్ అన్నవి సెండ్ చేస్తే నేను మీ అడ్రస్ అన్నది అప్డేట్ చేయగలుగుతాను. నా ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇది. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఏదైనా మన సంబంధించిన సిఎస్సి సెంటర్ కానీ లేకపోతే ఆధార్ కానీ ఏదైనా వీడియోలు చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ లో మీకు ఫ్రీగా డాక్యుమెంట్ అప్లోడ్ ఎలా చేసుకోవాలో ఆధార్ కార్డ్ కి అని చెప్తా అన్నాం కదండి. ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్, ఇది ఫ్రీ టిల్ 14/6/2026 వరకు ఇవ్వడం జరిగిందండి ఆధార్ వాళ్ళు. ఈ ఫ్రీగా ఉన్న అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఇది ఎందుకంటే ఇది చాలా మంది 4 నుంచి 5 సంవత్సరాల వరకు అప్డేట్ లేకుండా ఆధార్ కార్డ్ అలానే వదిలేస్తే వాళ్ళకు వచ్చేసి ఇది అడ్రస్ ప్రూఫ్ కానీ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అని చెప్పేసి ఆధార్ నుంచి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే రేషన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా లేదా మనం పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మన సెకండరీ లేదా సీనియర్ స్కూల్ మార్క్ షీట్ కానీ అలాగే గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయిన ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ లేదా వాటర్, గ్యాస్ బిల్ అలాంటివి ఏదైనా మనకు కేవలం 3 సంవత్సరాల లోపు ఉండేవే 3 నెలల లోపు ఉన్న ఎలక్ట్రిక్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఉండాలి, వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ మనం ఏదైనా రెంట్ లీజుకి తీసుకున్న హౌస్ యొక్క లీజ్ లైసెన్స్ ఉంటాయి కదా, అవైనా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పెట్టవచ్చు. ఈ డాక్యుమెంట్స్ తోని మనం ఆన్లైన్ లోనే ఇది ఫ్రీగా డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయవచ్చు. లేదా నాకు కాంటాక్ట్ అయితే నేను కూడా అప్లోడ్ చేస్తాను. మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ నాకు సెండ్ చేస్తే మీరు రావాల్సిన అవసరం లేదు. త్రూ ఆన్లైన్లే అన్ని అప్డేట్ అవుతాయి. నా దగ్గర A to Z ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉన్నా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మాక్సిమం నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. Thank you for watching my video and please subscribe my channel. Thank you.